వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మొన్న మీకు స్వీటు గుంట పొంగడాలు చూపించాను. ఈవేళ కారం చూపిస్తున్నాను. ఇడ్లీ పిండితో మనం ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో. ఓకేనమ్మా, రండి అమ్మా. ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండి కూడా తెలియని వాళ్ళకి ఓ కొంత పప్పు అనుకో 2 వంతులన్నర ఇడ్లీ రవ్వ పోసుకోవాలి. అప్పుడు మనకి బాగుంటుంది. 1కి 2:30. ఓకేనమ్మా. ఇది ఇడ్లీ పిండి రాత్రి రుబ్బుకున్నాం. ఇదిగో ఇప్పుడు మనం అందులో వేసుకునేది ఏంటనుకున్నారు? ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, క్యారెట్, జీలకర్ర. మీకు ఇష్టమైతే అల్లం వేసుకోవచ్చు. పండుబాబు అల్లం తినడం. పండుబాబు వచ్చి టైం అయిపోయింది, అందుకని ఇప్పుడు స్నాక్స్ కింద వేసినట్టు ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పి బంగారం వేస్తున్నా. ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. ఓకేనమ్మా. ఇదిగో బాగా చూసారు గుంట పొంగడాలు, చాలా సంతోషం. ఇదిగో మామూలుగా క్యారెట్ తినడు పండుబాబు. తిన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇలా వేసుకోవాలి. ఓకేనమ్మా. మన పిల్లలకి పిల్లలు తిన్నోళ్ళకి మనం ఇదిగో చక్కగా ఇప్పుడు వేసుకుంటే ఇందులో ఏ చట్నీ అయినా వేసుకోవచ్చు. చట్నీ తినకపోయినా పర్లేదు. చట్నీ ఉందనుకో, ఇప్పుడు మనకి ఎలాగ ఇడ్లీలు చట్నీ ఉంటుంది కాబట్టి తినొచ్చు. ఇన్ని ఉన్నాయి కాబట్టి చట్నీ తినక్కల్లా. ఇదిగో ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకున్నాను నేను. అది సప్పగా ఉండకూడదు. అప్పటికప్పుడు రుబ్బి గుంట పొంగడాలు బాగు. మనం రాత్రి రుబ్బుకుని పొద్దున్న ఇడ్లీ వేసుకుంటాం కదా, అలాగైతేనే మనకు చక్కగా ఉప్పుతాయి. అది ఇందులో చూసుకుని వేస్తాను సాల్ట్. ఓకేనమ్మా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. బాగా పుల్లగా ఉండకూడదు, బాగా కమ్మగా ఉండకూడదు. ఓకే. ఇదిగో ఎవరి స్టైల్ ఎవరి విధానం అదే మాటమ్మా. చక్కగా పిల్లలు అందంగా తింటారు. అంతే. సోడా కూడా ఎక్కలుద్దమ్మా, సోడాల గట్ట కూడా ఎక్కలుద్ది. అంతే. గరిటతో వేసుకోకండి. వీలైతే చక్కగా చేత్తోనే వేసుకోండి. మనకు చేత్తో వేసుకుంటే మనం ఎంత పడద్ది, చక్కగా కొద్దిగా ఆయిల్ వేసుకోండి అమ్మా. ఇది నాన్ స్టిక్ అంటమ్మ. ఇది మామూలు ఎనపది కట్ట కాదు, నాన్ స్టిక్ కదమ్మా. నూనె తక్కువ వాడేవాళ్ళకి బాగుంటుంది ఇది. అది ఏదో ఇంతగా చూపించాలి పిల్లలకి, ఏదో లాగని. వాళ్ళు బుర్రలు పనిచేస్తలేదు, తెంతలు గట్ట అంటున్నారు, ప్రాణం తీసేస్తున్నారు పట్టుకుని. పొద్దున్న 7ంటికి వెళ్ళిపోతుంటే రాత్రి 10ంటికి వస్తున్నారు పిల్లలు. స్నాక్ తినే టైం కూడా లేదంటున్నారు, వేయొద్దు అంటున్నారు. మరి వాళ్ళు వచ్చేటప్పుడు మనం కొంత చేసామనుకో అమ్మ, ఏదోటి కొమ్మ తింటారు. చేతితో వేసుకోవడానికి గరిటతో వేసుకోవడానికి ఎంత తేడా చూడండి. ఓకేనమ్మా. స్లోగా చక్కగా సిమ్లో పెట్టుకుని అడావిడ ఏమీ లేదు. స్లోగా ఇదంతా ఉడికిపోవాలి. ఉడికిపోతే మనకి మూకుడు కంటుకోదు. ఇదిగో చిన్న ఓస ఏదన్నా ఉందనుకో, ఓస కూడా తీసుకోవచ్చు. నాకు స్పూన్ ఉంది కాబట్టి ఇదిగో 10 నిమిషాలు ఆల్చిపోయింది అని అనుకోకండి అమ్మా. వారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదరా, వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ గోధురవ్వతో ఇది చూపిస్తాను. ఇది ఓన్లీ ఇడ్లీ పిండి చూపిస్తున్నాను. మరి కొన్నది కదా అక్క, చూపించాలి కదా మీకు ఐటము అమ్మా. గోధురవ్వతో కలిపి చూపిస్తాను మీకు. ఇదిగోరా, సిమ్ములోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మనకి ఉడకదు, మాడిపోద్ది. ఓకేనమ్మా. ఇటుకో కొద్దిగా ఆయిల్ చెప్పుకుందాం. అంతే, ఎంతో కాదు, ఇది ఆల్రెడీ నాన్ స్టిక్ కదమ్మా. అంతే, మంచి గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి. అదిగోనమ్మా, అంతే. ఇగో ఇప్పుడు మనం దగ్గర ఉంటాం కాబట్టి ఐలో పెట్టుకున్నా పర్లేదు. ఎప్పుడు కూడా పొయ్యి దగ్గర, వంట దగ్గర నుంచి సిమ్లో పెట్టుమట్టుకు వెళ్ళొద్దు దయించి. ఆ తర్వాత పొయ్యి కట్టేసుకుని వెళ్ళి మనం పంచాక పెట్టుకొచ్చి మళ్ళీ చేసుకోవచ్చు, కంగారు ఏమీ లేదు. అది వంటగదుల్లో కూడా ఫోన్ మాట్లాడకూడదు అంటమ్మా.
ఇగో అది కూడా బంగారం చూసారా, ఇందులో చట్నీ ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు, ఏది కావాలుతుంది. ఇప్పుడు మనం ఊతప్పం ఎలా వేసుకుంటున్నాం, ఆ ఊతప్పం మెటీరియలే ఇది. అంతే, వాయికొచ్చి 12 దిగుతున్నాయి అమ్మా. అదిగో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇడ్లీ పిండి ఉందనుకో, ఏం వేయాలని కంగారు పడి అక్కర్లేదు. మన ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేస్తాం, పచ్చడి లేదని ఏం కంగారు పడి అక్కర్లేదు. ఆవకాయ ఒకటి ఉంటుంది, మాకాయ ఉంటుంది, చింతకాయ పచ్చడి ఉంటుంది, అల్లం పచ్చడి ఉంటుంది. అలాగా దోశల పిండి కూడా గట్టిగా రుబ్బుకుంటే వేసుకోవచ్చమ్మా. దోశల పిండి కూడా 3 గ్లాసులు బియ్యం, 1 గ్లాసులు మినప్పప్పు, మినపగుళ్ళు అవని మీరు పప్పు అవని. బియ్యం చక్కగా 2 రోజులు నాని అనుకో, మెత్తగా వస్తుంది, పలుకు రాకుండా. చాలా బాగుందిరా, టేస్ట్ చూసాను నేను. మూత పెట్టి ఓకే, ఓకేనమ్మా. రాత్రి పిండి అయితే మనకి చక్కగా టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు రుబ్బుకున్నది వేసుకుంటూ వస్తుంది, రాకబందం చప్పదనం వస్తుంది. ఇలాగనుకో మనకి చూడమ్మా. అది ఓకే, ఓకే బంగారం, రండిరా చూడండి, బాగా వచ్చినాయి కదా. పిల్లలకి ఎంత బాగుంటాయో, పిల్లలేంటి ముసలమ్మలేంటి చక్కగా తెలం. ఓకేనమ్మా, మరి ఇలా నచ్చితే ఇది ఒక వాయి ఉడుకుతుంది, ఇది కట్టేస్తా, అయిపోయింది. అల్లం పచ్చడి ఇందులోకి ఇప్పుడే తీసేను. కొంచెం వాటర్ పోసుకుని లూజ్గా అలా టచ్ చేసుకుని తినేలాగా. ఓకేనా, మరి అందంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనమ్మా, మరి ఈ రెసిపీ నచ్చితే ఒకవేళ మీరు ఇంట్లో చేసుకుంటే కామెంట్లో తెలపండి. చేసుకోలేదనుకో, చూసారు కాబట్టి చేసుకోండి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.